ఆ తర్వాత ముఖ్యంగా 2 రోజుల కిందట ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్కు పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూ కబ్జాలు చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూసాం. అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళది ఎట్లుందంటే ఐదారు నెలలై తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము ఎన్ని కబ్జాలు చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదు అని మమ్మల్ని మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా అంటే. మా మానాన మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్నీ అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకుంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే అందించట్లేరు. వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం, మేము 5 ఏళ్లలో ఇన్ని భూ కబ్జాలు చేస్తా అంటే కనీసం ఏంది వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే, మీరు మా జోలికి రాండి అన్నట్లు వీళ్ళు పోయినాయి. వివేకానంద రెడ్డి కేసులో సహనిందితుడు మీతో పాటి మా మిత్రుడైన దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పేరుతో పేరుతో దాదాపు గుట్టంతా 30 ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా? ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అతను ఎవరు? ఈ మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్టంతా దొన్లాగ్ గుట్టంతా ఆక్రమించాడు. తర్వాత ఇది మీకు అర్థం కాదు. తర్వాత 4వది ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిర్ రూట్లో 16 ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు. డీకేడ్ ల్యాండ్, అది కూడా మేము ప్రూవ్ చేస్తాం. మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి, మేము పోయి పేదలకు పంచుతాం. ఒక దొన్లాగ్ కానీ ఒక తర్వాత కదిర్ రూట్లోది కానీ మల్యాల, ఇంకా మల్యాలలో అది కూడా వయస్సులకు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాండ్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్ రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది. ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చానట. ఇంతటి దారుణమైన విషయాలు ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసి అవినాష్ రెడ్డి గుర్తుకు రాలేదా?